భారతదేశానికి ఉన్నటువంటి అందము మరియు ఆకర్షణ ఏంటంటే అది సౌదీ అరబ్లో, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో లేదా ఇండోనేషియాలో, మలేషియాలో ఏ దేశంలో కూడా ఇన్ని మతాలు కలిసి సహజీవనం చేయట్లేదు. ఈరోజు మన భారతదేశంలో మనమంతా కలిసి సహజీవనం చేస్తున్నామంటే ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి అందము మరియు ఆకర్షణ ఇదే సోదరులారా. దీనికి భంగం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. ఎమ్మెల్యే గారి ఒక వీడియో వైరల్ అయిందండి. ఆ వీడియోలో చాలా అద్భుతంగా ప్రసంగం చేశారు. నిజంగా శాసనసభ్యులు, ఎమ్మెల్యే అంటే ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కావాలనిపించినట్టుగా నాకు అనిపించింది. ఆ స్పీచ్లో ఏం చెప్పారు అంటే, నేను అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తాను, అన్ని మత ఆచారాలను గౌరవిస్తాను, ఎవరైనా నా నియోజకవర్గంలో ఇతర మతాలను దూషిస్తే వారి తాట కూడా తీస్తాను అని ఎమ్మెల్యే గారు ఒక వీడియో వైరల్ అయిందండి. సమదృష్టితో చూసిన వాడే నాయకుడు అనబడతాడు. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, నా కాన్స్టిట్యుయెన్సీలో, నా నియోజకవర్గంలో అన్ని మతాలను కూడా నేను సమాన దృష్టితో చూస్తాను, అన్ని మతాల ఆచారాలను కూడా నేను గౌరవిస్తాను. చాలా గొప్ప విషయం. ఇలాంటి వ్యక్తి నాయకుడు కావాలని గీతాశాస్త్రం అంటుంది. ఈరోజు 5 times నమాజ్ చదువుతున్నామంటే ఏదో పెద్ద ఘనకార్యం చేయట్లేదు. నువ్వు ముస్లిం కాబట్టి, సాయిబు కాబట్టి చదువుతున్నారా బాబు, అంతే. ఘనకార్యం చేయట్లేదు. ఘనకార్యం ఏంటంటే నీ సమాజంలో నువ్వు మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి, మంచి పనులు చేయాలి, పొరుగు వారికి సహకరించాలి. ఒక ముస్లింగా నిన్ను చూస్తే దైవ ప్రవక్త గుర్తు రావాలి. నీ నోటి నుండి అబద్ధం రాకూడదు, చెడు పనులు చేయకూడదు, మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. అది నువ్వు చేసే ఘనకార్యం. 5 పూటలు నమాజ్ చేస్తున్నాను, టోపీ పెట్టేసుకున్నాను, గడ్డం పెట్టేసుకున్నాను, సరిపోదు. బుర్ఖా వేసేసుకున్నాను, పరద వేసేసుకున్నాను. అవునమ్మా, నువ్వు ముస్లిం మహిళగా పుట్టావంటే నీ ధర్మము, నీ కర్తవ్యం, నువ్వు పరదా ధరించాల్సిందే. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీ తల్లిదండ్రుల పట్ల ఎలా ఉంటున్నావు, నీ భర్తకి ఎంత గౌరవం ఇస్తున్నావు, నీ పిల్లల్ని ఎలా క్రమశిక్షణగా పెంచుతున్నావు, ఇది నువ్వు చేసే ఘనకార్యం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో మార్పు రావాల్సింది. మట్టిలో కాదు, మనిషిలో మార్పు రావాలి. మనిషిలో మార్పు వస్తే సమాజంలో మార్పు వస్తే దేశంలో మార్పు వస్తుంది. కాబట్టి మనలో మార్పు రావాలి. మార్పు రాకుండా ఎన్ని ఉపవాసాలు పాటించినా, ఎన్ని తాఖ్రాతుల్లో మనం నిలబడి నమాజ్ చేసుకున్నా ఎలాంటి లాభం లేదు. కాబట్టి మార్పు అనేది వ్యక్తిగతంగా మనలో రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. ఈరోజు మన దేశానికి కావాల్సింది ఏంటంటే ఐక్యత. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే ఓడిపోతారు. ఐక్యమత్యమే మహాబలం. ఈరోజు ఐక్యమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనందరూ ఒక ఐక్యంగా, ఒక ఉమ్మడి కుటుంబంలాగా, అటు హిందువులు, ఇటు ముస్లింలు, ఇటు క్రైస్తవులు, 3 మతాలు కూడా ఈ నియోజకవర్గంలో ఒకళ్ళొకళ్ళు ప్రేమతో ఉండాలి, ఆప్యాయతో ఉండాలి. మనం కులాల పరంగా వేరు కావచ్చు, మతాల పరంగా వేరు కావచ్చు, కానీ ప్రేమ పరంగా మాత్రం ఐక్యంగా ఉండాలి, ఒకటే సిద్ధాంతంతో ఉండాలని మరొకసారి కోరుకుంటూ సిరాజ్ గారు చెప్పినట్లుగా ఒక వ్యక్తికి ఇది నా ధర్మం, ఈ భూమి మీద పుట్టాను, మరణించే వరకు ధర్మం పక్షాన నిలబడాలి. ఏ మతం పట్ల కానీ, వాళ్ళ యొక్క ఆచారాల పట్ల కానీ, వాళ్ళ సంస్కృతి పట్ల కానీ ఎవరైనా కనుక అతిక్రమించితే మాత్రం మరొకసారి చెప్తున్నా, మద్దిపాటి వెంకటరాజు చాలా కఠినంగా ఉంటాడు. ప్రేమని పంచడం వచ్చు, ఆ ప్రేమని, ఆ ధర్మాన్ని కాపాడటం కోసం యుద్ధం చేయడం కూడా వచ్చు, యుద్ధంలో నిలబడడం కూడా వచ్చు, గెలవడం కూడా వచ్చు. కాబట్టి అందరం కూడా ప్రేమ యొక్క పూర్వకంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులందరూ ఒక అవినాభావ సంబంధంతో ఒకళ్ళు ప్రేమపూర్వకంగా వెళ్దాం. వచ్చే సంవత్సరం నేను కోరుకునేది, క్రిస్మస్ అంటే ఓన్లీ క్రైస్తవులే కాదు, హిందువులు, ముస్లింలు కూడా రావాలి. రంజాన్ అంటే కేవలం ముస్లింసే కాదు, క్రైస్తవులు, హిందువులు రావాలి. అలా ఎవరిది ఏదైనా హిందూ మతంలో, అలాగే సంక్రాంతి సంబరాలు ఇంకేది చేసినా ముస్లిమ్స్ కూడా, క్రైస్తవులు కూడా రావాలి. మన ఆచారాలు, మన అంతర్లీనంగా, మన కట్టుబాట్లకు అనుగుణంగా వెళదాం. సభాపూర్వకంగా ఈ గోపాలపురం నియోజకవర్గ ప్రజానికం తరపున సిరాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఇక్కడికి వచ్చి మీ యొక్క సందేశాన్ని మాకు అందించినందుకు అది మాలో, మా జీవితాల్లో ఖచ్చితంగా ఒక మంచి మార్పును తీసుకురాబోతుందని
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.